హాయ్ మామ. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేను స్నానం చేసి మా ఇంటి వెనకాల మామిడి చెట్టు నుంచి ఫ్రెష్గా మామిడాకులు తెంపి దూర్ణాలకు పెట్టి, అలాగే దేవుని రూమ్లోకి వెళ్ళి అన్ని దేవుళ్ళకు ఫోటోలకు పూలు పెట్టి పత్తితో ఒక ఒత్తి వేసి అందులో పెట్టి కొద్దిగా నూనె పోసి దీపం ముట్టించాను. తర్వాత ఒక ధూప్ స్టిప్ తీసుకొని ముట్టించాను. అలాగే 2 అగరబత్తులు కూడా తీసుకొని ముట్టించి దేవుళ్ళకు తింపి అక్కడ పెట్టాను. దేవుళ్ళను చాలా కోరికలు కోరాను. ఇలా మా శిరీష్ అయితే పూరీలు చేయడానికి పిండి తగలబడుతుంది. అలాగే ఆ పిండిలో కొన్ని నీరు పోసి ఇలా పిసికేయాలి వెచుకుతుంది పూరీలు చేయడానికి. చూడాలా మరి. ఇక స్టార్ట్ అయింది. నన్నైతే పొయ్యి కాడ వినిసి పొయ్యి కాడ కూర్చున్నా. మా శిరీష పూరీలు చేస్తుంది. మా మిల్కి పిండి ముద్దలు వేసేస్తుంది. నాకిస్తే నేను గోలిస్తున్నా. అలాగే ఇక మటన్ పొయ్యి మీద వేయడానికి అన్నీ రెడీగా పెట్టుకుంది మా శిరీష. పొయ్యి మీద అయితే ఒక గుండి పెట్టింది, కాల్పేస్తుంది. ఇక మటన్ కూడా వేస్తాయేమో. ఒక నవ్వు అయితే నవ్వింది మామ. ఇక దుర్గమ్మకు నైవేద్యం పెట్టారు కదా, దీపం ముట్టించింది. దీపం ముట్టించి ఇంత పోగేసింది అమ్మకు. అలాగే పోగేసిన తర్వాత ఇక దేవుని వేసేటి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి శిరీష నైవేద్యం పెట్టింది. ఇస్తరాకుల 2 ముక్కలు, ఇంత అన్నము, 3 పూరీలు పెట్టి దేవునికి 2 అగరబత్తులు ముట్టించింది. ముట్టించిన తర్వాత చుట్టూ దింపింది మంచిగానే. తింపి అటొకటి ఇటొకటి పెట్టింది అగరబత్తి పెట్టి. ఇక అమ్మవారికి దుర్గమ్మకు ఒక కొబ్బరికాయ తీసుకుంది. మొక్కనైతే మొక్కింది, బాగానే మొక్కుతుంది. మరి ఏం కోరికలు కోరుతుందో మనకైతే తెలియదు. తర్వాత దానికి కొబ్బరికాయ కొట్టినాక ఇంకా మొక్కుతూనే ఉంది. నువ్వు కొబ్బరికాయ కొట్టదనుకుంటుగా నాకు తెలిసి. కొట్టింది అటు ఇటు కొబ్బరికాయ కొట్టింది. కొట్టి ఒక గిలాసు 2 నీళ్ళు అయితే పట్టింది, కొబ్బరి నీళ్ళు పట్టి. ఇక దేవునికి సాగ పెట్టాలి కదా, పెడతారేమో. అటు ఒక కొబ్బరికాయ ఇటు కొబ్బరి చిప్ప అయితే పెట్టింది. పెట్టి కొన్ని నీళ్ళు పోసింది. సాక ఇంత కళ్ళు పోసింది. పోసి మళ్ళా మొక్కుతుంది, ఏం కోరికలు పడుతుంది. ఇక నా వంతు వచ్చింది. నేను బాలమ్మకి దీపం ముట్టియాలి, ముట్టిస్తున్నా. ముట్టించినాక ఇక అమ్మవారికి కూడా మళ్ళా నైవేద్యం పెట్టాలి కదా. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టిన 2 పూరీలు, ఇంత అన్నము, 2 ముక్కలు వేసి పెట్టి ఇక దేవుని నేను కూడా మొక్కాల గట్టిన కోరుకుంటా. మొక్కిన గట్టిన కోరుకున్నా. అందరికి ఒకటి అవుతుంది టైం. అప్పటికి బాగా ఆకలి అవుతుంది. డాడీ మాకు ఏమన్నా తాగాలనిపిస్తే వాళ్ళకి ఇంత మజా తీసుకొచ్చిన మనసుకింత గిలాసులు పోసుకురు. మరో మనోళ్ళు చూపిస్తుండే నీకు తింటున్నారు. అందరూ మంచిగా ఆకలి అవుతుంది, తింటున్నాము. మా శిరీష కూడా తలిగిస్తుంది, పొరాను తలిగిస్తుంది. ఇక అట్లే నేను కూడా తలిగిస్తున్నా. ఇంత మందు కూడా తెచ్చుకున్నా కానీ పక్క పోసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తున్నా కదా. తాయినాను ఓ పెగ్గి వేసుకున్నా. పూలు పెట్టుకున్నా, ముక్క పెట్టుకుని నేను కూడా తలిగిస్తున్నా. అందరూ నిమ్మలాగా తింటున్నాం. ఇక తిన్నాక ఇక గంట సేపు అనుకుందామని అనుకున్నా. గంట సేపు అనుకుంటా. తినని అయిపోయినాక వండి పన్నాక ఇక నేను ఆ పన్నంత టైం గంట సేపట్లో మా శిరీష్ అయితే ముట్ల పిండి పిసికి రెడీ ఉన్నది. పోయినా ఇక నన్ను పిలిస్తే నేను కూడా పోయినా పోయి ముంగట కూర్చున్నా. ఇక మిషన్ లేదో విట్టిత పిండి పెట్టి గుండ్రగా దింపిస్తుంది మురుకులు. ఇక నాకు ఇస్తేనే పోయిన నూనెలో వేసి నేను గోరిస్తా ఉన్నా. ఇక ఇదే ఫ్రెండ్స్ తొలి ఏకాదశి ముచ్చట్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి మామ. సపోర్ట్ చేయి నా ఛానల్కి. ఓకే బాయ్ మామ.